నమస్తే. కొత్త బట్టలు, ఎయిర్పాడ్స్ ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకుని క్యాలరీస్ మెజర్ చేసుకోవడానికి, పాటలు వినడానికి వాచ్, ఫోను ఇలా మొత్తం మీద యాపిల్ పండులాగా తయారయ్యి ఈ యాపిల్స్ అన్నిటిని వేసుకుని జిమ్కి వెళ్ళి ఒక గంటన్నర పిచ్చ తొక్కుడు తొక్కేసి ఎస్ డన్ ఫర్ ది డే. ఇవాళకి మజిల్స్ని బిల్డ్ చేయడానికి కానీ స్ట్రెంగ్త్ కానీ అంతా కూడా నేను సూపర్గా చేసుకోగలిగాను అని అనుకుంటారేమో. హియర్స్ ద బబుల్ బస్ట్ ఆఫ్ యూ. ఆ గంటన్నర మీరు చేసే వర్కౌట్స్, మీరు వాడే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వాటి ఎకనామిక్ బ్రాకెట్ కానివ్వండి, అటు బ్రాండ్ వాల్యూ కానివ్వండి, ఎక్కువ మాట్లాడితే మీరు ఇచ్చే ఫ్యాన్సీ నేమ్స్ ఫర్ ది వర్కౌట్స్ కానివ్వండి, ఇవేవి కూడా ఒంటికి అర్థం కావు. ఒంటికి అర్థమయ్యేదల్లా ఒకటే, మజిల్స్ని సూపర్గా ఎంగేజ్ చేశారా లేదా, అలాగే బోన్స్ని, లిగమెంట్స్ని, ఓవరాల్గా ఈ మెకానికల్ యాక్టివిటీ మొత్తాన్ని కూడా కరెక్ట్గా చేశారా లేదా, బ్రెత్ వర్క్ ఎలా జరిగింది, ఇవి మాత్రమే ఒంటికి అర్థమవుతాయి. ఆల్సో ఈ గంటన్నర వీటన్నిటినీ ఒకవేళ సూపర్గా చేసామనుకున్నా, ఆల్ త్రూ ది డే ఒక 8 గంటలు పడుకుంటారనుకుంటే 16 గంటల్లో ఒక 2 గంటలు తీసేద్దాం వర్కౌట్కి. మిగిలిన 14 గంటలు మీరు చేసే యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాక మాట్లాడుకున్నట్టు బాడీ విల్ నాట్ అండర్స్టాండ్ ద ఫ్యాన్సీ నేమ్స్ దట్ యూ గివ్ ఫర్ ద వర్కౌట్స్. ఇట్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ ద ఫంక్షనాలిటీ యూ గివ్ టు ఇట్. సో మజిల్ కేస్ తీసుకుందాం. మజిల్ ఈజ్ అన్ యాంటీ ఏజింగ్ టిష్యూ అండ్ అ వర్కింగ్ టిష్యూ. The more you work on it, the younger it gets. And on the contrary, the lesser you work on it, the faster you lose it. So, ఈ గంటన్నర ఎక్సర్సైజ్ చేసి ఆల్ త్రూ ద డే మీరు రిలాక్స్ అవుతున్నాము అనే పేరుతో ల్యాప్టాప్ని టమ్మీ టాపులు చేసుకుని జారుబడిపై కూర్చోవటం, వెన్నుముకను సరిగ్గా పెట్టుకోకపోవడం, అండ్ ఏ ఫోటోలు దిగడానికో ఆర్ ఒక పర్టికులర్ అవుట్ఫిట్ వేసుకుని అక్కడ మన ఫిజిక్ని ఇన్ అ సర్టన్ మేనర్ ప్రజెంట్ చేసుకోవడానికో టమ్మీ టక్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నాం తప్ప ఆల్ త్రూ ది డే ఈ కోర్ మజిల్ని కానీ ఓవరాల్గా మిగిలిన అన్ని మజిల్స్ని కానీ మనం ఎంగేజ్ చేయకుండా, మేజర్గా కోర్ మజిల్ని ఆల్ త్రూ ది డే మనం చేసే యాక్టివిటీ వల్ల మనం ఈ 1.5 అవర్స్ చేసిన యాక్టివిటీ ఉపయోగం లేకుండా అయిపోతుంది. ఇన్ కేస్ చేస్తే, ఇక అది కూడా చేయకపోతే ఇక దేవుడే కాపాడాలి మనల్ని. ఈ గంటన్నర యాక్టివిటీ నిజంగా మనకు ఉపయోగపడాలంటే రోజంతా కూడా మినిమం యాక్టివ్గా మనం ఉండాలి. మేల్కొన్నంతసేపు మినిమం కాన్షియస్గా మనం చేసే పనిని చేయాలి. రిలాక్స్ అవుతున్నాం అనే పేరుతో ఇలాగా వెన్నుముక్కని సరిగ్గా పెట్టుకోకపోవడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్ని మజిల్స్ని కూడా మనం ఇన్యాక్టివ్గా ఉంచుతాం. అది చేయమాకండి. ఆల్ త్రూ ది డే కూడా యాక్టివ్గా ఉండాలి. Remember, body does not understand the fancy names that you give to the workouts. It only understands how you engage the muscles all through the day. Thank you. Namaste.